ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటిని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా రాబోయే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి. సో దీనికంటే ముందు మనము ఒకసారి కీకి సంబంధించిన సమాచారాన్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి ఫైనల్ కీకి సంబంధించి అయితే వాయిదాలు అయితే వేస్తున్నారు, అంటే పోస్ట్పోన్ చేస్తున్నారు కీని అప్లోడ్ చేయడానికి. సో ఇక్కడ ఎలాంటి సమస్య అయితే లేదు కీని అప్లోడ్ చేయడానికి. ముఖ్యంగా ఒకటైతే ఏమనంటే మేము 1కి 2 సార్లు పరిశీలిస్తున్నాము, ఇంకా కంప్లీట్ పరిశీలించిన తర్వాత అప్లోడ్ చేస్తామనేది వారు చెప్తున్నటువంటి సమాచారం. రైట్, ఇక్కడ తెలుసుకొని అంటే పూర్తిగా తెలుసుకునే వీడియో చేయాలంటే మేము తెలుసుకునే చెప్తున్నాం మిత్రమా. ఇప్పుడు మేము అంటే తప్పు చెప్తున్నామంటే పేపర్ కూడా తప్పు అయితే రాస్తలేరు కదా, న్యూస్ పేపర్లో వచ్చింది కూడా తప్పు అవుతుంది కదా. సో అర్థం చేసుకోండి. సో వాళ్ళు చెప్పిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఎందుకు లేట్ అవుతుందా అనేది మనకేం తెలుసు. వాళ్ళు చెప్తే అడిగినప్పుడు ఏమో చెప్తే అప్లోడ్ చేస్తామని చెప్పారు నిన్న. సో మళ్ళీ అయితే ఇంకా పరిశీలిస్తున్నామని మళ్ళీ చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్నే మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ దాంట్లో తెలుసుకొని చెప్పండి, తెలియకుండా చెప్పకండి అనేది కరెక్ట్. తెలుసుకునే చెప్తాము ఏది ఉన్నా. సో అది ఒకటి మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మాత్రము ఒక విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా ఈ మెసేజ్ కూడా నిన్న మేము ఫార్వర్డ్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో. రామ్మోహన్ రెడ్డి అన్న కూడా ఈ యొక్క మెసేజ్ని మీ యొక్క మిత్రుల అన్ని గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. ఒక విషయాన్ని గమనించండి, ఇక్కడ డిఎస్సి ఫైనల్కి వాయిదాల పురంపై అభ్యర్థుల ఆగ్రహం అయితే అవుతున్నారు. సో ఎందుకు ఆగ్రహం అవుతున్నారంటే, సో ఒక డేట్ ఇస్తామన్నాక దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే ఎవరికైనా కొద్దిగా మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే, సో ఆ యొక్క స్ట్రెస్ అనేది పెరగడం వల్ల ఎవరికైనా ఆటోమేటిక్గా కోపం అనేది వస్తుంది. కాబట్టి ఆ డేట్ అనౌన్స్మెంట్ చేయకుండా 2 తారీఖు ఇస్తాం, 3 తారీఖు ఇస్తామని చెప్పకుండా సో ఎప్పుడో ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది. సో దాని గురించి వేచి చూడాల్సిన అవసరం లేదు. రెండోది ఇక్కడ విషయం ఏంటంటే మిత్రమా, ఫైనల్ కీకి సంబంధించి మనకు వెయిటింగ్ ఎక్కువ లేదు, కానీ సో జనరల్ ర్యాంకింగ్కి సంబంధించిన వెయిటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్ కీ ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి అయిపోతుంది అనేది ఆ డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆలోచన. కాబట్టి అనుకున్న టైంకి ఇస్తూ వెళ్ళిపోతే సో ఫైనల్గా మనకు రిజల్ట్ అనేది అక్టోబర్ వరకు మనం అనుకున్నటువంటి విషయము వారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈరోజే మనకు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం రోజే నియామక పత్రాలని పేపర్లో వచ్చింది అప్పట్లో. కానీ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చింది, కానీ ఇప్పటికీ ఫైనల్ కీకి దిక్కులేదు. ఫైనల్ కీనే ఇంకా వెబ్సైట్లోకి అందుబాటులోకి రాలేదు. సో మరి ఉపాధ్యాయుల దినోత్సవం రోజైనా ఫైనల్ కీ వస్తుందా అంటే, వారైతే మేము 1కి 2 సార్లు పరిశీలిస్తున్నాము, అప్లోడ్ చేస్తాము అనే విషయం అయితే చెప్తున్నారు మిత్రమా. ఈ విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను. రెండవది, ఇక్కడ నిన్న పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు డిఎస్సి ఫలితాలు అన్నారు సెప్టెంబర్ 5కి. సెప్టెంబర్ 5 ఈరోజు డిఎస్సి ఫలితాలు రాలేదు. మరి వీరైతే ఫైనల్ కీనైనా ఈరోజైనా అప్లోడ్ చేస్తారా అంటే, సో వారి మాటల మీద అయితే నమ్మకం లేదు మిత్రమా. ఇప్పుడు అంటే వారు చెప్పింది నేను మీతో షేర్ చేస్తున్నాను, అప్లోడ్ చేయట్లేదు. సో దాని ద్వారా మనకి ఎప్పుడు ఫైనల్కి అప్లోడ్ చేస్తే అప్పుడు నేను డైరెక్ట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో ఆ యొక్క లింక్ నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో వారు చెప్తే మాత్రం 1కి 2 సార్లు పరిశీలిస్తున్నామని అంటున్నారు. సో వారు ఎన్ని రోజులు పరిశీలిస్తారో తెలియదు ఇక నాకు. ఇక్కడ మళ్ళీ వాయిదాలు వేయటం వల్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తే ఇస్తామని ఒక ఖచ్చితమైన తేదీ ఇవ్వాలని, అలా కాకుండా అదిగో ఇదిగో డిఎస్సి అభ్యర్థులను గందరగోళపరచడం సరికాదని అభ్యర్థులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి ఫైనల్కి వెంటనే విడుదల చేయాలని, అలాగే జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులు ప్రకటించాలని డిఎస్సి అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ అప్పట్లో పోస్ట్పోన్ చేయమని అంటే చేయకుండా ఈ విషయంలో అంటే జనరల్ ర్యాంకింగ్ విషయంలో ఫైనల్ కీ విషయంలో లేట్ చేయడం వల్ల అభ్యర్థులకు నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కావడానికి కష్టం అవుతుంది. సో దీనికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ ఇచ్చేస్తే వచ్చేవాళ్ళు జాబ్లో
వస్తుందనేది కన్ఫర్మ్ అవుతుంది. రాని వారు నెక్స్ట్ డిఎస్సి టెట్ అండ్ డిఎస్సి చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది. సో అప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో మీరు జనరల్ ర్యాంకింగ్ ఇచ్చేస్తే సో నెక్స్ట్ డిఎస్సి అనేది తప్పకుండా మనకు ప్రిపరేషన్కి చాలా బాగుంటుంది, అంటే నెక్స్ట్ చదువుకునే వారికి. సో మీరు ఎప్పటి వరకు అయితే జనరల్ ర్యాంకింగ్ ఇయ్యారో అప్పటి వరకు డిఎస్సి అభ్యర్థులందరూ సో దానికోసం వేచి చూస్తూ ఉంటారు. సో అది తొందర ఇచ్చేస్తే నెక్స్ట్ మీరు టెట్ ఫిబ్రవరిలో డిఎస్సి, నవంబర్లో టెట్ అని అంటున్నారు. సో దానికి ప్రిపరేషన్కి వారికి బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకు నవంబర్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి అనే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో 5 నుంచి 6,000 ఖాళీలతో డిఎస్సి ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. విద్యాశాఖ అధికారుల కసరత్తు, జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలుకు ప్రణాళిక, ప్రస్తుత డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ అని అంటున్నారు. రైట్, ఇక్కడ నవంబర్లో మాత్రం టెట్ నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫిబ్రవరిలోనే డిఎస్సి అని అన్నారు. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించి ఆశ్చర్యార్థక గుర్తు కూడా ఉంది. సో మీరు దాన్ని కూడా మనం పరిశీలించాలి. కొన్నిట్లో క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. కొన్ని క్వశ్చన్ అంటే ఇంతకుముందు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. సో క్వశ్చన్ మార్క్ తోటి వారు న్యూస్ని రాయడం జరుగుతుంది. సో ఈ విరామ చిహ్నాలతో ద్వారా మనకు అంటే న్యూస్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే వారు కూడా అట్లా ఆ యొక్క విరామ చిహ్నం పెట్టి రాసినప్పుడు మేము కూడా ఖచ్చితంగా చెప్పలేదు అనేది వారు చెప్పుకోవడానికి సో ఈ విరామ చిహ్నాలను అనేది వాడడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ ఈ న్యూస్ పేపర్ ఏదైతే ఈ ఆర్టికల్స్ ఉన్నాయో సో ఆ యొక్క జాబ్ క్యాలెండర్ని చూసి ఈ యొక్క న్యూస్ అనేది రాయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రావడం జరిగింది. సో వీళ్ళు ఏం రాసిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 5 నుంచి 6,000 ఖాళీలతో డిఎస్సి ప్రకటన చేస్తామంటున్నారు. జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలుకు ప్రణాళిక, ప్రస్తుత డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. రైట్, ఇక్కడ ప్రస్తుత డిఎస్సి అనేది పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇస్తామంటే టెట్ నోటిఫికేషన్ నవంబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం నవంబర్లో నోటిఫికేషన్ అని ఉంది. అంటే ఈ యొక్క ప్రక్రియ నవంబర్ దాకా తీసుకెళ్తారా అండి? సో ఇక్కడ అక్టోబర్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి వీళ్ళు. అక్టోబర్ ఇక్కడ ఏమంటున్నారంటే దసరా హాలిడేస్ అయిన తర్వాత దసరా హాలిడేస్లలో మీకు 1:3 వెరిఫికేషన్ పెట్టి కంప్లీట్ చేసేసి దసరా హాలిడేస్ తర్వాత అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ అనుకోండి, అక్టోబర్ లాస్ట్ వీక్లో అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేది వీరి యొక్క ఆలోచన. సో దాని ప్రకారం అన్నా చేస్తే కరెక్టే, అంటే బెటర్గానే ఉంటుంది. సో దానికి కూడా ఇంకా లేట్ అయితే సో అప్పుడు ఏమవుతుందంటే మానసిక ఆందోళన అనేది, మెంటల్ టెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. కాబట్టి సో ఈ అన్నీ తగ్గాలి అంటే ఫస్ట్ ప్రజెంట్ ఎగ్జామ్ రాసిన డిఎస్సి అభ్యర్థులకు మీరు ఫస్ట్ ఫైనల్కి కావచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్టులు వాటిని ఫస్ట్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే హ్యాపీగా నెక్స్ట్ డిఎస్సి కోసం వారు చదువుకుంటారు. అప్పటి వరకు మీరు ఎన్ని చేసినా వేస్ట్ అవుతుంది. నిన్నైతే దాదాపుగా వెబ్సైట్ని చాలామంది అభ్యర్థులు అంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి చూడడం జరిగింది. నేను కూడా ఒక 20 టైమ్స్ అయితే వెబ్సైట్ని చూడడం జరిగింది, అప్లోడ్ చేస్తారేమో అని. సో ఎలాంటి ఫలితం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ 5 నుంచి 6,000 ఖాళీలతో అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ 5 నుంచి 6,000 ఖాళీలతో అయితే కొన్ని జిల్లాల్లో పోస్టులే ఉండవు. దాదాపు మళ్ళీ అంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయో సో అన్నింటినీ తీసుకొని వేస్తే ఒక 15-20 ఆ మధ్యలో 15,000 లేదా 20,000 తోటి వేస్తే చాలామంది డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేసినట్టు అవుతుంది. చాలా డిస్టిక్లో మళ్ళీ పోస్టులు ఉంటాయి. సో 5 నుంచి 6,000 ఖాళీలు తెస్తే మళ్ళీ మనకు ఫస్ట్ 2023లో ఎలక్షన్ కంటే ముందు నోటిఫికేషన్ ఎలా వచ్చింది, ఏ జిల్లాలో అయితే ఖాళీలో సో ఆ విధంగానే మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆ 5 నుంచి 6,000 అని ఎట్లా చెప్తున్నారంటే అప్పట్లో డిప్యూటీ సీఎం మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ అన్న టైంలో డిప్యూటీ సీఎం గారు 6,000 తోటి ఇంకో డిఎస్సి ఉంటుందని అప్పట్లో చెప్పడం జరిగింది. సో దాన్నే ఈ పేపర్ వాళ్ళు రాయడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త ప్రకటించబోతుంది. రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారిస్తుంది. ముందస్తుగా ప్రకటించినట్లుగానే జాబ్ క్యాలెండర్ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో మరో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయనుంది. నవంబర్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటనలు విడుదల చేయబోతుంది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్ ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలపై ఇప్పటికీ ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. టెట్ నిర్వహణ, డిఎస్సి నోటిఫికేషన్ల విడుదలపై అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డిఎస్సి నియామక ప్రక్రియను
అక్టోబర్ కల్లా పూర్తి చేసి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వెయ్యాలని అధికారులు చూస్తున్నారు. రైట్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అక్టోబర్లో కంప్లీట్ చేస్తే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వేస్తారనేది చెప్తున్నారు. రైట్, ఇక్కడ ఆ జాబ్ క్యాలెండర్లో కూడా మనకు పైన మెన్షన్ చేశారు 10TU అనేసి, అంటే ఈ డేట్లో కాకుండా తర్వాత ముందన్న వెనుకన్నా అంటే వేయొచ్చు అని కూడా దాంట్లో అర్థం చేసుకోవచ్చు మనము. రైట్, ఇక్కడ అక్టోబర్ కల్లా పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పటికీ ఫైనల్ కీ అయితే రాలేదు. ఈ రోజన్నా ఫైనల్ కీ వస్తుందని ఆశిద్దాం. మరి ఈ రోజన్నా అప్లోడ్ చేస్తారా లేదా అనేది చూద్దాం. అయ్యా, కొత్త ఏడాదిలో టెట్ ఎగ్జామ్. సో టెట్ ఎగ్జామ్ అనేది నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో జనవరిలో టెట్ ఎగ్జామ్ ఉంటుంది అనేది మనకు జాబ్ క్యాలెండర్లో ఉంది. సో దాని ప్రకారం చూసుకుని ఏడాదిలో 2 సార్లు టెట్ నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఏడాదిలో 2 సార్లు టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ వేస్తుంది. ఈ ఏడాది మార్చి 14న టెట్ నోటిఫికేషన్కు విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలను మే 20 నుంచి జూన్ 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్లో షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షను 2025 జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నేను ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను మీతో, ఖాళీలను అంచనా వేశారనేది మాత్రం ఇప్పటికీ జిల్లాల వారీగా అయితే ఖాళీలను అయితే పాత ఖాళీలను అయితే తీసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు అంటే 11,062 ఖాళీలు ఉన్నాయో సో వాటిని మళ్ళీ తీసుకున్నారు. అంటే ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి, ఏ స్కూల్లో అవసరం ఉందనే లెక్కలు మాత్రం తీసుకున్నారు. కానీ నెక్స్ట్ డిఎస్సి కోసము కావాలన్నటువంటి 5 నుంచి 6,000 ఖాళీలను గుర్తించారు అనేది మాత్రం కరెక్ట్ కాదు మిత్రమా. సో ఇప్పటివరకు క్యాడర్ స్ట్రెంత్ కానీ అవి ఒకసారి తీసుకొని ఎక్కడెక్కడ టీచర్స్ అవసరం ఉన్నది, నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో అనేది ఏ స్కూల్కి ఎసెన్షియల్ ఉన్నది అనేది సో ఆ యొక్క ఖాళీలను తీసుకున్నారు. నెక్స్ట్ మీ 11,062 మంది టీచర్స్ని ఏ స్కూల్లో కేటాయించాలనేది. సో దాని తర్వాతనే ఈ ఖాళీల లెక్కలు అనేటివి క్లియర్ అవుతాయి. సో అప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మాత్రము కసరత్తు చేయడమే తప్ప ఫైనల్ మాత్రం చేయలేరు వీళ్ళు. సో ఆ ఈ కసరత్తు చేస్తూ ఉంటారు. ఈ పేపర్ ఇట్లనే న్యూస్ అయితే రాస్తూ ఉంటారు మిత్రమా. సో మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి 5,000 ఖాళీల గుర్తింపు అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 29న మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులు జారీ చేసిన డిఎస్సిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి మరో 4,957 టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 చేసింది. సో ఇది మనకు అవసరం లేదు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు 13న ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ఫైనల్ కీ విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక్కడ వేగవంతం అయితే లేదు, మందగమనంలో ఉంది. ఏ చిన్న పొరపాటు జరగకుండా తుదికి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సో ఫైనల్కి విడుదల చేసిన తర్వాత డిఎస్సి మార్కులు, టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు. ఆ తర్వాత 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు చేపట్టి నియామక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా కొత్త డిఎస్సి వేయనున్నారు. దాదాపుగా 6 నుంచి 5,000 ఖాళీలతో డిఎస్సి వేసే అవకాశం ఉందని 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. రైట్, మరి కీ విడుదల ఆలస్యం ఎందుకైంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డిఎస్సి ఫైనల్ కీ విషయంలో వాయిదాల పర్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ రోజు లేదా రేపు ఫైనల్ కీ అంటూ విద్యాశాఖ పేర్కొనడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు రేపు అంటూ డిఎస్సి అభ్యర్థులను గందరగోళపరచడం సరికాదని తెలిపారు. డిఎస్సి ఫైనల్ కీ విడుదల చేసి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించాలని డిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం కూడా జరిగింది. రైట్, ఇక్కడ ఈ కీ విషయంలో ఆలస్యం ఎందుకనేసి చాలామంది అయితే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మెంటల్ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఒక దాని గురించి మనము ఎదురు చూస్తున్నప్పుడు టైం గడవడానికి కూడా ఎక్కువ మనకు అరే అవుతలేదు కదా అనిపిస్తుంది. వెబ్సైట్ని కూడా మనం చాలాసార్లు సందర్శిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. సో వారైతే మరి ఉపాధ్యాయుల దినోత్సవం రోజన్నా ఈ రోజన్నా ఫైనల్ కీ అన్న రిలీజ్ చేస్తే చాలుగా వాళ్ళు ఈ ఉపాధ్యాయ దినోత్సవ ఫలితాలే అన్నారు. సో ఫైనల్ కీ అన్న వస్తే కొద్దిగా ఉపశమనం అయితే కనిపిస్తుంది. ఫైనల్ కీ అండ్ ఫలితాలు ఇస్తే కూడా బెటర్గా ఉంటుంది. సో మనం అన్నిటికంటే మెయిన్ ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. జనరల్ ర్యాంకింగ్ ఇస్తేనే మనకు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఆ జనరల్ ర్యాంకింగ్ తొందరగా రావాలని మనం అయితే కోరుకుందాం. దాదాపుగా మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మన కరెక్ట్ నేను ఈ డేటా చెప్పనిగా సో వారు మనం నేను తెలుసుకునే చెప్తున్నాను మిత్రమా, కానీ వారు అంటే మరి ఏం ప్రాబ్లం అవుతుందో మనకు తెలియదు కదా ఆఫీస్లో. సో మనం
జస్ట్ ఫోన్ చేసి మాట్లాడి ఆఫీసర్స్ తోటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇన్ఫర్మేషన్ మేము కరెక్టే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, తప్పు ఏం క్రియేట్ చేసి ఊహించి చెప్పడం లేదు మిత్రమా, తెలుసుకునే చెప్తున్నాం. దాన్ని మీరు గమనించి ప్రయత్నం చేయండి. సో మీకు ఏ అప్డేట్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము. మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ డిఎస్సి కోసం, టెట్ కోసం అయితే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, అంటే రాదు అనుకున్నవారు. సో ఫైనల్ కీ కోసం ఈరోజు అయితే మళ్ళీ చూద్దాం మరి వస్తుందా రాదా అనేది. ఏమున్న అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీతో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.